అన్నారు. ఇప్పుడు తల్లికి కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. ఒక జీవో తీసుకొచ్చారు రీసెంట్గా 29 జీవో నంబర్. దానిలో చాలా క్లియర్గా వారు ఇచ్చినటువంటి ఆ జీవోలో ఉన్నది ఏంటంటే ఈచ్ మదర్కి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు ఆ జీవోలో. మీరు చెప్పింది ఏంటి సార్? నిమ్మకాయల రామానాయుడు గారు అయితే ప్రచారంలో ఒక ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక 5 మంది పిల్లలు ఉంటే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి 2 పెద్ద మహిళల్ని ఉద్దేశించి మీకు 18,000, మీకు 18,000 అన్నారు. ఏమైపోయాయి సార్? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, బిడ్డలు స్కూల్స్కి వెళ్ళాలి. ఈ రోజు వరకు రూపాయి కాగితం వారి అకౌంట్లోకి వేయకుండా ఇవాళ ఇచ్చినటువంటి జీవోలో మీరు ఈచ్ మదర్ అనేటటువంటి మాటని వాడారు అంటే మీరు ఒక తప్పుడు ఉద్దేశంతో కావాలని ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం జనాలని ప్రిపేర్ చేయడంలో భాగంగా ఆ జీవోని వదిలేరు. దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ద్వారా మేము ప్రజలకి ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాం. ఇవాళ ట్విట్టర్లో వాళ్ళు ఏదో పోస్ట్ కూడా చేశారు, మేము రేపు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా. ఇస్తే సంతోషమే. మీరు ఇవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ జీవోని ఎందుకు మీరు రిలీజ్ చేశారు? 17,000 మేము ఇస్తానన్నాం ఒక తల్లికి, కాదు మీకు అందరు తల్లులకి ఇస్తామని వారు చెప్పారు. చెప్పిన ప్రకారం ఇవ్వాలా లేదా? ఇవ్వకుండా ఈ జీవో సార్, ఇది జీవో సార్, జీవో కాపీ. ఈ జీవో కాపీలో చాలా స్పష్టంగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ₹15,000 per annum టు ఈచ్ మదర్. ఒక్కొక్క తల్లికి ఈచ్ మదర్ అంటే ఒక్కొక్క తల్లేగా. ఒక తల్లికి ఒక బిడ్డకే అని కదా. ఒక తల్లికి 15,000 అంటే ఒక బిడ్డకే అని కదా. ఎస్ ఉండాలి కదా, ఎందుకు లేదు? ఇది తప్పు అయితే సవరిస్తూ వారు ఈ జీవోని క్యాన్సిల్ చేసి మరొక జీవోనన్నా ఇవ్వాలి, లేదా వాళ్ళు ఒక ప్రెస్ మీట్లన్నా దీన్ని డిక్లేర్ చేయాలి. అది చేయకపోగా ట్విట్టర్ వేదికగా, తెలుగుదేశం పార్టీ వేదికగా స్పందన లేదు. ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదికగా వారు చెప్పటం అంటే వారు చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేదంటారా? ఖచ్చితంగా ఇవ్వలేరు అంటున్నాం. ఖచ్చితంగా ఇవ్వలేరు అంటున్నాం. ఎందుకు ఇవ్వలేమంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు చెప్పారు, అందరూ అన్ని మీటింగ్స్ లో చెప్తూ వచ్చారు. లోకేష్ గారు కూడా చెప్పారు, ఏకంగా 3 తల్లులకి 3 పిల్లలు ఉంటే 90,000 అని చెప్పారు. తప్పుగా చెప్పారో తెలియక చెప్పారో లెక్క వేసుకోకుండా చెప్పారో తెలియదు కానీ ఒక బిడ్డకి 15,000, 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 90,000 అన్నది ట్రోల్ కూడా అయింది. మరి వారు చెప్పిందే కదా ఇదంతా కూడా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలా ప్రజలకి? మీరు చెప్పినటువంటి మాటలకి, మీరు చేస్తున్నటువంటి పనులకి పొంతన లేదని ప్రజలు విస్తుపోతున్నారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. ఖజానా అంతా అస్తవ్యస్తం అయిపోయింది, అసలు ఎక్కడ అకౌంట్లో డబ్బులు లేవు, మొత్తం విధ్వంసం చేశారు, దీన్ని సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడుతుంది అని చెప్తున్నారు. బహుశా సరిదిద్దడానికి ఇంకో ఏడాది పడుతుందేమో, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారేమో. పోలవరం కట్టడానికేమో 4 సంవత్సరాలు పడుతుంది వారు చెప్పిన మాటల్లో, వారి మాటల్లో. ఎలక్షన్ ముందు హామీ ఇచ్చే ముందేమో 2 సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. అంటే హామీ ఇచ్చే ముందు దాని గురించి మంచి చెడు ఆలోచించుకుంటారా? దాని వివరాలు తీసుకుంటారా? ఇచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారా? చాలా సింపుల్ సార్. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే నిజాలు చెబితే అధికారంలోకి రాననేటటువంటి ఆలోచనలో వారు ఉంటారు ఎప్పుడు. అందుకే అబద్ధాలతోటి వారిచ్చేటటువంటి అసత్యపు హామీలతోటి అధికారంలోకి వస్తుంటారు. అదేవిధంగా 2024 ఎలక్షన్స్లో కూడా వారి ముందు 2 మార్గాలు ఉండినాయి. ఒకటి, నిజాయితీగా వారు చేసినటువంటి పరిపాలన గురించి చెప్పుకొని ఓట్లు అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఓడిపోతాం కాబట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలి. ఇది 2వ మార్గాన్ని ఎంచుకున్నారు, అబద్ధాలు చెప్పారు, అధికారంలోకి వచ్చారు.